హాయ్ హలో నమస్తే. నా పేరు రాధాకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 9 నిన్న నామినేషన్స్ ప్రక్రియ పూర్తిగా జరిగిపోయింది. ఎలా అనిపించింది మీకు నామినేషన్స్? చాలా ఫన్నీగా, చాలా కామెడీగా, చాలా చక్కగా ఒకరినొకరు నవ్వుకుంటూ మనం ఎలాగా ఇంక ఫైనల్ వీక్స్‌కి వచ్చేసాము. ఇంక చేసేదేముందిలే అన్నట్టుగా ఎవరో ఒకరు వెళ్ళాలి కదా అన్నట్టుగా నామినేషన్స్ చేశారు తప్పితే ఒక్కరివి కూడా వ్యాలిడ్ పాయింట్లు కావు, వ్యాలిడ్ రీజన్స్ కావు. అంత దీనిగా చేశారు. మీకేమనిపించింది నేను నామినేషన్స్ చూసిన తర్వాత? మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఎప్పుడో థర్డ్ వీక్‌వి, ఫోర్త్ వీక్‌వి పాయింట్స్ తీసుకొచ్చి ఇప్పుడు నామినేషన్స్ చేస్తున్నారు. ఒకరికొకరు అందరూ అలాగే తయారు. వీళ్ళు వాళ్ళు అని కాదు. ఎందుకంటే వ్యాలిడ్ రీజన్స్, వ్యాలిడ్ పాయింట్స్ అయితే పెట్టలేకపోతున్నారు అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేసి నా రివ్యూ మీద ఒక కామెంట్ కూడా రాయండి ప్లీజ్. మీకు ఎక్కువ రీచ్ ఉంటది. అందు గురించి ఇంక సీజన్ అయిపోతా ఉంది కదా! అందు గురించి మీకు మరీ కోరుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే విధంగా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎపిసోడ్‌లోకెళ్ళిపోదాం. నిన్న నామినేషన్స్ ప్రక్రియ మొదలవగానే అంటే ఫస్ట్ చూపించారు. కొద్దిగా సండే ఇది అయిపోయిన తర్వాత ముందుకొచ్చారు. అయితే సండే కొద్దిగా అర్ధరాత్రి గుసగుసలు కూడా కొన్ని జరిగాయి. అవన్నీ మనకి చూపించలేదు. ఎపిసోడ్‌లో అయితే చూపించలేదు. ముందుకెళ్ళిపోతే నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేసే ముందు అందరికీ కూడా ఇంత దూరం ప్రయాణించారు. ఈ ప్రయాణంలో మీరు కొనసాగించారని బిగ్ బాస్ ఏదో తన తాలూకా వాదన ఎత్తి చెప్పాడు. రెగ్యులర్‌గా ఉండేదే. అయితే ఫస్ట్ స్టార్ట్ చేయడం ఇమాన్యుయల్ స్టార్ట్ చేయండి అనగానే ఇమాన్యుయల్ తీసుకొచ్చి డీమన్ పవన్‌నిను, రీతూని ఇద్దరిని నామినేట్ చేశాడు. ఆ డీమన్ పవన్‌కి రీతూని నామినేట్ చేసిన తర్వాత వ్యాలిడ్ రీజన్సా? ఏదో నాకు నువ్వెందుకు తీసేసావని చెప్పి తీసినట్టుగా ఉంది. చెప్తే నామినేట్ చేసినట్టే ఉంది గానీ, పెద్ద కారణాలతో అయితే కనిపించదు. అదే విధంగా తనూజ పాయింట్స్ కూడా తనూజ నామినేషన్స్‌కొచ్చినప్పటికి ఒక చాటభారతంలాగా ఇంత చెప్తుంది తనూజ మనకి ఇమాన్యుయల్ మీద. చెప్పి సడెన్‌గా నేను డీమన్ పవన్‌ని నామినేట్ చేస్తున్నాను. నా ఫస్ట్ నామినేషన్ డీమన్ పవన్ ఉంటుంది. అనగానే అప్పుడు డీమన్ పవన్ ఏదైనా జోక్ చేసావా? నేను నవ్వాలా ఇప్పుడు అన్నట్టుగా చిన్న ఇదేసుకుంది. దాంతో ఆయన కూడా బిగ్ బాస్ కూడా డీమన్ తనూజ నువ్వు నీ నామినేషన్ పాయింట్స్ ఏమున్నాయి? ఎవరిని నామినేట్ చేస్తున్నావు ముందుగా చెప్పు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. అలాగా నెక్స్ట్ అదే విధంగా సుమన్ శెట్టి నామినేషన్స్ చూసారు గొప్ప కామెడీగా ఉంటది సుమన్ శెట్టి. రీతుని నామినేట్ చేసిన విధానం, ఆ విధానంలో అంటే ఇన్నాళ్ళకి తనూజని ఇది సంజన గారిని వదిలేయడేమో అనిపిస్తది. ఎందుకంటే హోస్ట్ చెప్పాడు కాబట్టి. నవ్వుతా ఉంటారు ఆ కామెడీ‌గాను. రెండో నామినేషన్ ఎవరిదేనంటే ఇమాన్యుయల్ అంటాడు. అన్నా నేను ఇమాన్యుయల్ నువ్వు నన్ను నేనసలు నామినేషన్‌లో లేవను కదా! నువ్వు నన్నెందుకు తీసుకొస్తున్నావంటే, ఎవరు లేరు నువ్వొస్తే బావుంటది ఎళ్ళాలంటే, ఇప్పుడు నేను ఎళ్ళిపోతే ఈ 13థ్ వీక్ నేను వెళ్ళిపోతే బాధపడేది ఎవరు అన్నా ఇంతవరకు వచ్చాను కదా! నాకు అసలు లేదు. బయట ఓటింగ్ కూడా నాకు అంతగా లేదనిపిస్తా ఉంది అని ఇమాన్యుయల్ భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పినా సరే, గత సీజన్స్ ఎక్కువ చూడడం వల్ల ఇమాన్యుయల్ లాస్ట్ టైమ్‌లోని, లాస్ట్ మినిట్‌లోని టాప్ 5లో ఉండకుండా వెళ్ళిపోయిన కంటెస్టెంట్లు అవినాష్ గాని ఇలా ఉన్నారు కదా! అలాగే నేను కూడా వెళ్ళిపోతానేమో, విన్నర్ అయ్యే ఛాన్సెస్ మిస్ అవుతానేమో అని ఇమాన్యుయల్ భయపడుతున్నాడు. నువ్వు విన్నర్ అవ్వాలి అనంటే నామినేషన్స్‌లోకి రావాలి. ధైర్యంగా రావాలి, ఆడాలి. లేకపోతే ప్రజలు ఏ విధంగా నిన్ను గుర్తిస్తారు? ఓట్లు ఎలా పడతాయి? ఓట్లు షేర్ అయిపోతూ ఉంటాయి. బయటికి సర్దుకుంటూ ఉంటే ఈ టైంలో కూడా నువ్వు రాకుండా భయపడుతున్నాడు. నేను నామినేషన్‌లోకి రాను. సరే ఇమానుయేల్‌ది అలాగుంది. పక్కన భరణి గారిని నామినేట్ చేసాడు. కళ్యాణ్ డైరెక్ట్ నామినేషన్ ఒకటి కావాలని అంటే భరణి గారిని నామినేట్ చేసాడు. భరణి గారి నామినేషన్ కూడా సంజన గారిని అగ్రెసివ్ కావాలి అన్నారు కాబట్టి అగ్రెసివ్ అవ్వడానికి సంజన గారితో యుద్ధం చేసాడాయన. ఇంతకు ముందు టాబ్లెట్లు దాచేసారు సంజన గారు. ఆ దాచేసిన టాబ్లెట్‌లను మళ్ళీ తిరిగి నీకు నైట్‌కి కూడా ఉంచాను కదా! నీకు ఆ రోజుకి కావాల్సిన సఫిషియెంట్ టాబ్లెట్లు ఉంచి తరువాత నేను కదా దాచింది. ఈ విధంగా మీరు ఏ విధంగా మాట్లాడతారని చెప్పేసి అడగడం జరిగింది. సంజన గారైతే అడుగుతారు. వెంటనే అది చెప్తదనమాట ఆమె. ఈయన భరణి ఏమంటారు? నా 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 టాబ్లెట్లు దాచడం మీకు కామెడీయా? ఫన్‌వేనా? అని అప్పటికప్పుడు అగ్రెసివ్ అయిపోయి ఆ తర్వాత నామినేషన్ చేసినట్టుగా అయిపోతుంది. అది కూడా పెద్ద వ్యాలిడ్ రీజన్ ఏం కాదు. అదే విధంగా అది ఆ రోజే మాట్లాడొచ్చు. మాట్లాడాలనుకుంటే. ఇప్పుడు రీతుతో ఆ రోజున అన్నారు కదా! నీ కోపం ఉంటే అప్పుడు మాట్లాడాలి గాని ఇప్పుడు మాట్లాడడం ఏంటని. అలాగే ఇది కూడాను అప్పుడు మాట్లాడడం ఏంటి? అప్పుడే మాట్లాడొచ్చు కదా! ఇప్పుడు మాట్లాడడం ఏంటి? నామినేషన్ చేసే మాట్లాడాలన్నంత ఇదేం కాదు కదా! అదే విధంగా నెక్స్ట్ రీతు నామినేషన్స్ కూడాను
పాయింట్స్ అరిచి, అరిచి, అరిచి ఆమె చేస్తుంది తప్పితే పెద్దగా ఏమి అనిపించలేదు నాకు నిన్న నామినేషన్స్ అయితే. ఏదో చెయ్యాలి, నామినేషన్స్ చెయ్యాలి అన్నట్టుగా ఉన్నాయి తప్పితే, అలాగైతే అందరూ నామినేషన్స్‌లో కంటే కెప్టెన్ కళ్యాణ్ అండ్ ఇమానియల్ తప్పితే మిగతా వాళ్ళందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఓట్లు వేస్తూ ఉండండి. ఎందుకంటే సీజన్ అయిపోతున్నది. ఇక నెక్స్ట్ వీక్ టికెట్ టు ఫైనలే. అందరూ అంటే టికెట్ టు ఫినాలే లేదు. ఇంకేదో ఏది దాన్నేంటారు ఫస్ట్ కంటెస్టెంట్ ఫైనలిస్ట్ అని చెప్పి ఒక గేమ్‌లు పెడుతున్నట్టున్నారు బిగ్ బాస్ వస్తున్నాయి. సీజన్స్‌లో వస్తున్నది. అలానే అది మీరు ఒకసారి చూడండి. ఈ 2 వారాలు చూస్తే అయిపోతుంది ఇక. బిగ్ బాస్ సీజన్ ముగిసినట్టే. ఎవరు ఎవరు టాప్ 5 అనిపిస్తున్నారు? ఎవరు విన్నర్ అవుతున్నారో, ఎవరు అనిపిస్తారు కంపల్సరీగా ఇతను విన్నర్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా విన్నర్‌ని డిసైడ్ చేసే వీక్స్ స్టార్ట్ అయిపోయి కనుక మీరు వాటిల్ని మో ఉత్కంఠమైన ఓటు విధానం వస్తుంది కాబట్టి ఎవరా పీఆర్‌లు అందరూ ఉంటారు కాబట్టి అలా చూస్తారు. మీరు కూడా ఓట్లు వేస్తూ ఉండండి. దానివల్ల విన్నర్ మంచి అంటే కరెక్ట్ పర్సన్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కనుక మీ అందరికీ కూడా మరి కోరుకుంటున్నాను. అలాగే నా రివ్యూని లైక్ చేసి ఏవి ఓట్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ ఇక్కడ సెలవు తీసుకుంటూ మీ రాధాకృష్ణ. థాంక్ యూ వెరీ మచ్.